గర్ల్ ఫ్రెండ్ సినిమాకైతే వస్తున్నాను. చూద్దాం ఎలా. రామలింగయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. సో ఫ్రెండ్స్, నిన్న మూవీ చూశాను, ఫస్ట్ డే మార్నింగ్ షో. ఆ మూవీ పేరు వచ్చేసి మన తెలుగు మూవీ ది గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ చేసింది మన అభినవ రాజా రామ్మోహన్ రాయ్ ఆర్ సంగప్ సంస్కర్త, లేడీస్ pro ladies or pro feminine or what we say, like I don't know, like anti I don't know, like మన మగజాతి ఆనిముత్యం రాహుల్ రవీంద్రన్ అనమాట. సో ఇతను మన ఫెమినిస్ట్ అయిన సింగర్ అండ్ ఫెమినిస్ట్ అయిన చిన్మయ శ్రీప్రద హస్బెండ్. సో బేసిక్గా ఈయన హస్బెండ్ ఆఫ్ చిన్మయ శ్రీప్రద అనమాట. ఎందుకంటే ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మా మిస్సెస్ ఎందుకు మంగళసూత్రం వేసుకోవాలి, జంబలక్కడి పంప సినిమాలో లాగా నేను కూడా మంగళసూత్రం వేసుకొని తిరుగుతాను అన్నట్టు అన్నాడు అనమాట. సో అలాంటి మరి అంత ఎక్స్ట్రీమ్ సంఘ సంస్కర్త ఇతను. సో ఇతను డైరెక్షన్ చేసిన ఈ రాహుల్ రవీంద్రన్ అంటే బేసిక్గా రాహుల్ రవీంద్రన్ పేరు చూసి నేను రాహుల్ రామకృష్ణ మన సూపర్ మన అర్జున్ రెడ్డిలో మన లైక్ ఆర్టిస్ట్ ఉంటాడు కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు సినిమా అండ్ కరెంట్ జనరేషన్. సో ఇతని పేరుకి కన్ఫ్యూజ్ అవుతుంటాను ఎప్పుడు. సో ఇతను రాహుల్ రవీంద్రన్, అతని పేరు రాహుల్ రామకృష్ణ అనమాట. సో అదే అనమాట. సో ఇతను బేసిక్గా ఇతని వాయిస్ కానీ ఇది కానీ చూస్తే మనకి ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇతను మన సిద్ధార్థ్ లాగా అనిపిస్తుంది ఇతని వాయిస్. అండ్ ఇంట్రెస్టింగ్లీ సిద్ధార్థ్ కూడా ఈయన బ్యాచ్ అనమాట, ఫెమినిస్ట్ బ్యాచ్. సో ఈ సిద్ధార్థ్ కానివ్వండి, ఈ రాహుల్ రవీంద్రన్ కానివ్వండి, ఈ చిన్మయ శ్రీప్రద కానివ్వండి, ఈ కమల్ హాసన్ కానివ్వండి, ఇలా లేకుంటే మన నార్త్ కదా మన సౌత్ అమ్మాయి దీపికా పదుకునే కానివ్వండి. సో వీళ్ళందరూ ఒక వాట్ వి సే లైక్ ఒక ఇంట్రెస్టింగ్లీ వీళ్ళందరికీ ఒక సిమిలారిటీ ఉంది. వీళ్ళందరూ ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి వస్తారు, రైట్? అండ్ వీళ్ళందరూ ఒక సూడో సెక్యులరిజం కి మొగ్గు చెప్తారు. అండ్ వీళ్ళందరూ ఫెమినిస్ట్గా ఉంటారు, లైక్ లిబరల్గా ఉంటారు, లైక్ వీళ్ళకి ఒక థాట్ ప్రాసెస్తో ఉంటారు. సో ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడాలంటే నేను కావాలని ఒక 1 day అనేది తీసుకున్నాను. నిన్నే మాట్లాడదాం అనుకున్నాను, మరీ లైక్ బ్యాషింగ్ అవుతుందేమో రిలీజ్ అయిన రోజే అని చెప్పి ఎప్పట్లాగే నా థాట్ ప్రాసెస్ అని చెప్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఈ మూవీ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ రాహుల్ రవీంద్రన్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో మనం ఒక వ్యక్తిని బాగా చూస్తున్నాం మనం యూట్యూబ్లో కానీ, మన తెలుగు మీడియా లైక్ చర్చల్లో కానీ, శేఖర్ భాష, రైట్? సో శేఖర్ భాష అంటే ఎవరు అంటే మనకి అతను రివర్స్ అనమాట. ఈ రాహుల్ రవీంద్రన్కి రివర్స్. ఇతను అబ్బాయిలకు ఎక్కడైతే అన్యాయం అవుతుందో ఇతను ఎత్తాడు. అండ్ మనం చూస్తున్నాం లైక్ ఇట్స్ నాట్ లైక్ లైక్ ఇదంతా నేను ఎందుకు మాట్లాడాలంటే ఈ మూవీ ఒక వన్ సైడెడ్గా ఒక అమ్మాయిలు పడుతున్న బాధలు, అమ్మాయిలు లైక్ ఒక అమ్మాయికి ఉన్న ఇది ఉంది, కానీ అతను తీసుకున్న ఎత్తువ్రతం మరీ ఓవర్గా తీసుకున్నాడేమో అనిపించింది నాకు. బట్ ఎలా అంటే మరీ రష్మిక రోల్, దీని మూవీ గురించి లైక్ డీటెయిల్గా మాట్లాడినప్పుడు అవన్నీ మాట డిస్కస్ చేద్దాం. బట్ చూస్తున్నాం లైక్ మనం రియల్గా మన కళ్ళతో చూస్తున్నాం అమ్మాయిలు కూడా ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారు. లైక్ ఒక అమ్మాయి అయితే ఫోన్ ట్యాపింగ్ చేసింది వాళ్ళ హస్బెండ్ దాని మీద చెప్తాను. అండ్ ఇంకొక అమ్మాయి డ్రగ్స్ కేసులో రాజతరుణ్ కేసులో చూసాం. అండ్ దెన్ అలాగే ఇంకొక కేసు చూసాం. ఇతను వాళ్ళ తరఫున పోట్లాడుతున్నాడు, ఎన్నో నిజాలు, ఒక గొప్ప సర్వీస్ చేస్తున్నాడు అతను చెప్పాలంటే. సో అండ్ నేను నా లైఫ్లో నేను జరిగిన కొన్ని ఇతివృత్తాలు నేను చూసినవి దైవ సాక్షిగా మీకు కూడా షేర్ చేయాలి ఈ మూవీ సందర్భంగా. ఓకే, సో లెట్స్ సీ. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చేసి ఇది మన రాహుల్ రవీంద్రన్, హూ ఈజ్ ఎ ఫెమినిస్ట్, హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ చిన్మయ శ్రీప్రద, దీని డైరెక్టర్ అనమాట గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకి. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి అంటే ఎవరో కాదు, మన ఇందాక చెప్పుకున్నట్టు మన వాట్ ఈజ్ ఇట్ మన దసరా సినిమాలో సెకండ్ హీరో. సో ఇద్దరు కన్నడ పీపుల్తో కర్ణాటకకి సంబంధించిన స్టోరీ ఉంటుంది ఇందులో కూడా. సో తీసాడనమాట మూవీ ఈయన. సో ఏంటి మూవీ, మన ఫర్ సమ్ రీజన్ అల్లు అరవింద్ ప్రజెంట్స్ అని వచ్చింది. అల్లు రామలింగ కాలేజ్ అని ఒకటి చూపిస్తారు. ఆ కాలేజ్లో రష్మిక స్టార్టింగ్ సీన్లో వెళ్తుందన్నమాట. సూట్ కేసు పట్టుకున్న లైక్ బరువైన సూట్ కేసుతో కష్టపడి లైక్ వెళ్తుంటుంది. వెళ్ళి హాస్టల్లోకి వెళ్ళడానికి వెళ్తుంటే స్టేర్ కేస్ ఎక్కుతుంటే
వేరే అమ్మాయి వచ్చి హెల్ప్ చేయాలని అడుగుతుంది. అప్పుడు మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే కాలేజ్లో తనకి అను అను ఇమాన్యుయల్ మన పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేశారు కదా, అండ్ మన వాట్ ఈస్ ఇట్ మన అల్లు అర్జున్తో కూడా యాక్ట్ చేసినట్టున్నారు. సో అను ఇమాన్యుయల్ కూడా ఉంటుంది. సో అను ఇమాన్యుయల్ అండ్ దీక్షిత్ శెట్టి ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉంటారు. అది ఏంటో తెలియదు, మరి ఇద్దరు అట్రాక్ట్ అవుతుంటారు, సంథింగ్ అదా ఉంటుంది. అదే కాలేజ్లో ఉంటారు ఇద్దరు. మనకు అది అర్థం కాదు వాళ్ళిద్దరిది ఏంటో, బట్ లైక్ మేబీ క్యాజువల్ రిలేషన్షిప్ అనుకోవచ్చు మనం, రైట్. సో అదే కాలేజ్లో ఈ దీక్షిత్ శెట్టి అనే అతను దానికంటే ముందు చూపిస్తారు మనకు. ఆ కాలేజ్లో అతను వచ్చినడనే సీనియర్స్ అందరికీ కొద్దిగా డ్యాన్స్ చేసి ఆయన పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాడు. సో చూపిస్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు ఈయన తెలంగాణ డ్యాన్స్ చూసి. సో చూసి వీడు ఇంకా నువ్వు స్టడ్ రా అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తాడు. సో మనోడు కూడా అక్కడే స్టడ్ లాగా కాలేజ్లో ఒక గ్యాంగ్ వేసుకొని పెద్ద కాలేజ్లో ఒక లైక్ ఒక ఫ్లాంబాయింట్ గై లాగా ఉంటాడు అనమాట. సో అనుకోకుండా ఒకసారి రష్మిక ఒక చిన్న యాక్సిడెంట్లో ఇరికిపోతే, సో ఇతను వెళ్ళి ఆవిడ కాపాడిపోయి దాన్ని లైక్ తను కొద్దిగా ఫ్లాంబాయింట్ అండ్ ఆరోగ్యంట్ ఉంటాడు కాబట్టి యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇతను కొడతాడు. అతను తీరా చూస్తే పోలీస్ అతను ఉంటాడు. నెక్స్ట్ డే అతన్ని చితక్ కొడతాడు అనమాట. సో తిన వల్ల తనకి దెబ్బలు తాకిందని చెప్పి మన రష్మిక వెళ్ళి అతన్ని పరామర్శిస్తే ఇతనికి కొద్దిగా అతనికి ఇంప్రెస్ అవుతాడు, లేక అట్రాక్ట్ అవుతాడు రష్మికకి. సో తను కొద్దిగా తనను ఒక ప్లాన్డ్గా ఇన్ ద సెన్స్ లైక్ తనతో కొద్దిగా పరిచయం పెంచుకోవడానికి లైబ్రరీలో కొన్ని బుక్స్ తీసుకొని తనకు కావాల్సిన బుక్స్ తీసుకోవడం, అలా ఇతని దగ్గర పెట్టుకోవడం అలాంటివి చేసి తనని మెల్లగా ఏదో కొద్దిగా పరిచయం ఫ్రెండ్షిప్ లాగా చేసుకొని తను ఏదో మూవీ నైట్కి పిలుస్తాడు, హాయ్ నానా సినిమాకి నానిది. సో హాయ్ నానా సినిమా చూసుకుంటే ఇతను అడ్వాన్స్ అవుతాడు ఆమె దగ్గరికి. అండ్ ఇద్దరు అప్పుడు అనుకోకుండా తను కూడా కమిట్ అయిపోతుంది. అండ్ తర్వాత ఎలా చూపిస్తాడంటే రాహుల్ రవీంద్రన్ మనకి రష్మికకి అసలు ఏమీ తెలియనట్టు చాలా మైక్రాల్లాగా ఇతను ప్రపోజ్ చేయగానే ఇతనికి ప్రపోజ్ అయిపోయినట్టు. సో అంత ఒక జోన్లో ఉంటుంది అనమాట మూవీ మొత్తం. అండ్ ఇతను మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఇతను కొద్దిగా కంట్రోలింగ్ బిహేవియర్ చూపిస్తుంటాడు మనకి. ఇతనిలో ఉన్న నెగిటివ్ షేడ్స్ స్లైట్గా ఒక పాయిజన్ లాగా ఎక్కిస్తుంటాడు అనమాట మనకి రీల్స్లో. అండ్ ఇతని ఫ్రెండ్స్ని కూడా అలా అందరినీ చేస్తుంటాడు. అండ్ ఇతను మాత్రం ఉత్తముడు ఉంటాడు. మన రాహుల్ రవీంద్రన్ ఉత్తముడైన గోపిలాగా ఉత్తముడైన ప్రొఫెసర్ ఉంటాడు అనమాట అదే కాలేజ్లో. ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంటే చెప్పడం మర్చిపోయాను, ఎంఏ లిటరేచర్ చదువుతుంది తిను. అండ్ వీళ్ళేమో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతాడు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, అదేదో సినిమా ఉంటుంది అత్తడు సినిమాలో మన నాజర్ కార్ తీసుకొస్తే మన తనికెళ్ళ భరణి గారు అంటారు అనమాట, మీరు 1920 కారే వాడుతున్నారు అనుకున్నారు, మీరు ఇంకా అదే థాట్ ప్రాసెస్లో ఉన్నాడని ఒక డైలాగ్ కొడతాడు నాయుడు గారు అని. సో ఇప్పుడు ఈ సినిమాలో మన రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ దినంలో ఎంఏ లిటరేచరు ఎవరు చదువుతున్నారండి? నాకు తెలిసి అయితే పెద్దగా ఎవరు అంత హాస్టల్లో ఉండి చదివే అంత అయితే నేనైతే వినలేదు, చూడలేదు. అండ్ దెన్ అలాగే మనం ఆలోచిస్తే ఈ మూవీ కూడా చూస్తే మనకి ఏదో 90sలో మన శ్రీకాంత్ అత్తలు కోడల్ని వేధించే సినిమాలు కొన్ని ఉంటాయి కదా, కట్నం కోసం ఎన్నో వచ్చాయి అప్పట్లో. లైక్ కిరోసిన్ వచ్చి చంపేస్తుంటారు కోడళ్ళని, అలాంటి కట్నం కోసం హరాస్ చేస్తుంటాడు, లేకుంటే అల్లుడు బైక్ కావాలంటాడు. ఇలాంటివన్నీ అప్పట్లో ఒక ట్రెండ్ వచ్చింది అనమాట 90sలో. అమ్మ రాజీనామా అని, లేకుంటే యమున మౌన పోరాటం అని, అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయే అబ్బాయిలు ఉంటే, రిచ్ సిటీలో ఉన్న అబ్బాయి వచ్చి ఊర్లో ఉన్న అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఇంటి ఎదురుగా వెళ్ళి ధర్నా చేయడం, ఇలాంటివన్నీ 90sలో మనం సినిమాలు విపరీతంగా వచ్చాయి. మనకి దాసనారాయణ గారి సినిమాలు కానివ్వండి, మన కోటి రామకృష్ణ గారి సినిమాల్లో కానివ్వండి, అలాంటివి వచ్చాయి. సో ఈ రాహుల్ రామకృష్ణ ఏంటంటే సేమ్ అదే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చూపించడానికి నువ్వైతే మనకి ట్రై చేస్తాడు అనమాట. సో ఇందులో సో ఇలాగే నడుస్తుంటుంది. అతను కొద్దిగా కంట్రోలింగ్ బిహేవియర్ ఉంటుంది. సో తనని మొత్తం తను డామినేట్ చేస్తుంటాడు. సో దీనికి అను ఇమాన్యుయల్ ఫ్రెండ్ అవుతుంది ఇదే ప్రాసెస్లో. తను చెప్తుంది, నీవు ఎవరైతే డేట్ చేస్తున్నావు అతను నేను కూడా ట్రై చేశాను, కాకపోతే అతనికి నువ్వంటే ఇష్టం అని చెప్తుంది. అలాగే అతను కాకపోతే నేను నీ ఫ్రెండ్లా చెప్తాను, అతన్ని కరెక్ట్ కాదు, నేను కంట్రోల్ చేస్తాడన్నట్టు తను చెప్తుంటుంది. అండ్ ఇలాగే ఉంటే రష్మిక కొద్దిగా డౌట్లో పడుతుంది. దాని తర్వాత మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు హీరో ఆర్ దీక్షిత్ శెట్టి. ఇంట్లో రోహిణిని కలుస్తుంది. ఆ రోహిణి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తను చాలా తనలో తనే మాట్లాడుకొని తనకు తనే సంజాయించుకొని చాలా భయస్థురాలుగా ఉండే,
లైక్ తల కూడా కిందకి ఎత్తకుండా ఉంటుందన్నమాట వీళ్ళమ్మ. సో తినని చూసి రష్మిక అనుకుంటుంది, తినకు మాటలు రావేమో అనుకుంటుంది, ఏంటి మీ అమ్మ మాట్లాడట్లేదు అని అంటాడు. అంటే అతను చూసి నవ్వుకుంటా, లేదు లేదు మా అమ్మ ఎందుకు మాట్లాడదు, తను సిగ్గుపడుతుంది అంతే, మా డాడీ బాగా కంట్రోల్లో పెట్టేవాడు, బెల్ట్ తీసుకొని కొట్టేవాడు అని చెప్తాడు. అంటే ఎవరైనా అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ చూపించి చనిపోయిన వాళ్ళ నాన్న బెల్ట్ తీసుకొని కొట్టేవాడని ఎక్కడ చెప్తారో నాకైతే తెలియదు. కాకపోతే రాహుల్ రవీంద్రన్కి మాత్రం అలా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇతను ఫెమినిస్ట్ కదా, ఇతను ప్రతి క్యారెక్టర్ని, ప్రతి రోల్, ప్రతి అబ్బాయిని చెడుగానే చూపించాలి, హీరోనైనా హీరో వాళ్ళ తండ్రి అయినా. ఓకే, ఎందుకంటే ఈయన ఎట్లా చెప్పాడు కదా, ఇతను మంగళసూత్రం ఇతనే వేసుకుంటాడు జంబలగడి పంబాలో మన నరేష్ లాగా. సో అట్లాంటి ఆయన ఇంకా సినిమా ఇంతకంటే మించి ఏం ఆలోచిస్తాడు. సో ఏం చేస్తాడంటే, సో ఇలా ఉంటే, సో తనని తను పెళ్లి చేసుకుందామా అనుకునే టైంకి తను డౌట్లో పడుతుంది వాళ్ళ అమ్మని చూసి. సో ఇంటర్వెల్కి మనకు చూపిస్తుంది అనమాట రష్మిక ఫ్యూచర్ ఏంటో తనకు అర్థమైపోతుంది. వాళ్ళ తల్లి అని నేను కూడా ఇలా అయిపోతానేమో ఫ్యూచర్. ఏంది మన రష్మిక మందాన, ఎవరైతే రష్మిక మందాన మన గీతా గోవిందంలో ఎలాంటి డామినేటింగ్ క్యారెక్టర్ వేసా చూసాం, మన పుష్పలో ఎలాంటి డామినేటింగ్ క్యారెక్టర్ వేసా చూసాం, మన యానిమల్లో ఎలాంటి డామినేటింగ్ క్యారెక్టర్ వేసా చూసాం, అలాంటి రష్మిక మందనాన్ని తీసుకొచ్చి ఒక హీరో అంటే లైక్ ఆల్మోస్ట్ మనకు అప్పట్లో విజయశాంతి ఆర్ అంత టైప్ ఆఫ్ మళ్ళీ ఎవరైనా గెయిన్ చేసిన అమ్మాయిలలో అంటే ఈ రష్మిక మందనాన్ని తీసుకొచ్చి తను చాలా అమాయకులలాగా చూపించి, ఆ హీరో దీక్షిత్ శెట్టి లాంటి ఒక బచ్చాగా హీరోయిన్ పెట్టి అతను కూడా ఒక 2 సినిమాలు చేసిన హీరోని తీసుకొచ్చి వానికి భయపడుతున్నట్టు చూపించి, రైట్. సో అలా మనని ఏంటంటే ఒక 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 కాన్షియస్గా బ్రెయిన్ వాషింగ్ మూవీ అనమాట ఇది. అంటే లైక్ అతని ఫెమినిజం బ్రెయిన్ అంతా పెట్టి తీస్తాడు ఈ మూవీలో. సో నాకెందుకు ఈ మూవీ చూస్తే చాలా నెగటివ్ పాయింట్స్ ఎందుకు అనిపించాయంటే, యాక్చువల్లీ ఈ మూవీ నేను, మా మమ్మీ, మా డాడీ పోయాను, వాళ్ళిద్దరు కూడా తీసుకెళ్తే వాళ్ళకి మా డాడీకి నచ్చింది. ఎందుకంటే మా డాడీకి ఏంటంటే మన అక్క మా సిస్టర్ ఉంది కదా, లేడీస్ పర్స్పెక్టివ్లో మా డాడీ కొద్దిగా అలా ఆలోచించి కొద్దిగా మా డాడీకి నచ్చింది మూవీ సర్ప్రైజింగ్లీ. మా మమ్మీకి అయితే ఎంటర్టైనింగ్ అనిపించలేదండి ఇది. నాకు మాత్రం నవ్వొచ్చింది. అరే ఏంద్రా వీడు ఇప్పుడు ఇంకేం చేస్తాడు, ఇంకా రాహుల్ రవీంద్రన్ ఇంకెంత చండాలంగా చూపిస్తాడు అబ్బాయిలను అన్నట్టు అనిపించింది నాకు సినిమా చూస్తున్నంతసేపు. సో అదంతా పక్కన పెట్టేస్తే, సో ఇంటర్వెల్ తర్వాత తను డిసైడ్ అయిపోతుంది ఎలాగైనా వీడికి బ్రేకప్ చెప్పాలని. సో ఇంకేముంటుందండి, బ్రేకప్ చెప్పేస్తుంది ఆ హీరోకి. ఆ హీరో ఆబ్వియస్గా వాడు ఈయన సినిమాలో బ్రేకప్ చెప్పే ముందు ఒక సీన్ ఉంటుంది. వీళ్ళ డాడీ ఎవరు, మన రావు గోపాలరావు వాళ్ళ సార్ రావు రమేష్, అతను వస్తాడనమాట కాలేజీలో. సేమ్ మన అర్జున్ రెడ్డి లాగా చూస్తాడు వీళ్ళిద్దరిని ఓ రూమ్లో, అబ్బాయిని ఇంకా వాళ్ళ డాటర్ని చూసి పడేలని కొడతాడు మన యారోగెంట్ అండ్ ఫ్లాంబాయింట్ హీరోని. సో కొడితే వీడు అంటాడు, అంకుల్ నువ్వు కొట్టావు నేను కూడా కొడతాను నేను అన్నట్టు వాడికి ఈగో అయిపోతుంది. ఆబ్వియస్గా ఒక కన్న తండ్రి, బాధ్యతమైన తండ్రి ఎవరైనా ఒక అమ్మాయి హాస్టల్కి చదువుకోమని పంపిస్తే వేరేవాడితో ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతాడు రావు రమేష్. అండ్ కోపంతో వెళ్ళి హెచ్ఓడి అయిన రాహుల్ రవీంద్రన్, ఉత్తముడైన రాహుల్ రవీంద్రన్ దగ్గరికి వెళ్తే, ఈ సినిమాలో ఏంటంటే ఈయన ఒక్కడే ఉత్తముడు ఉంటాడు అనమాట బాయ్స్లో. ఈయన తప్పించి అందరూ అబ్బాయిలందరూ వరస్ట్ పీపుల్. ఇంకా మనకి అసలు చెప్పాను కదా, మన 90sలో మన శ్రీకాంత్ వారి జేడీ చక్రవర్తి లాంటి రోల్ అనమాట అందరిది. సో ఉంటే ఒకసారి ఏమవుతుంది, అతను టీసీ ఇచ్చేస్తే మా అమ్మాయి కంటే తను ఒప్పుకోదు, నాన్న ఇంకా 1 month ఉంటుంది చదువుకుంటానంటే చీను అని వాళ్ళు మాట్లాడడం మానేస్తారని చెప్పి వాళ్ళ డాడీ ఫోన్ కూడా పెట్టానని వెళ్ళిపోతాడు రావు రమేష్ అక్కడ నుంచి. వెళ్ళిపోతే అప్పుడు రాహుల్ రవీంద్రన్ అనే వ్యక్తి, డైరెక్టర్ అనే వ్యక్తి ఏం చెప్పాలి, అమ్మ మీ డాడీ చెప్పింది కరెక్టే, లైక్ ఏ తండ్రి అయినా ఊకుంటాడా వేరే అమ్మాయితో ఉంటే, ఆయన ప్రాబ్లం అది, నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని మనోడు ఏమంటాడు, నువ్వు మేజర్ వాడు మేజర్ మీ ఇష్టం ఏమని చేయండి, మీ ఫాదర్ చేసిన తప్పు, ఇలాంటి ఫాదర్ని నువ్వు వదిలేయడం కూడా కరెక్టే అని చెప్తాడు మనోడు. అంటే ఈ అమ్మాయికి నువ్వు అంటే ఇండిపెండెంట్గా ఉండాలని చెప్తున్నాడు, అంటే లైక్ నువ్వు ఆ అబ్బాయి మీద డిపెండ్ కాకు, మీ ఫాదర్ మీద డిపెండ్ కాకు, రైట్. సో అలాంటప్పుడు అంటే మీరు ఆలోచించుకోండి, అమ్మాయికి జాబ్ లేదు, వాళ్ళ ఫాదర్ మనీ ఇస్తే చదువుకుంటుంది అమ్మాయి, రైట్. అండ్ తను ఆల్రెడీ ఒక స్ట్రాంగ్లింగ్ రిలేషన్షిప్లో, ఒక రిలేషన్షిప్లో, ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో, ఒక డామినేటింగ్ రిలేషన్షిప్లో ఉందని చూపిస్తున్నాడు. సో ఇతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడో ఎవరికి అర్థం కదా పాయింట్లు. అంటే నాకు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్తా, కానీ అమ్మాయికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉందా, లేదు కదా.
సో నువ్వు ఎలా సంపాదించాలి ఏంటి అవన్నీ చూపించాలి కదా అమ్మాయి ఎలా వస్తుందని. సో తర్వాత యాజ్ యూజువల్గా తిను బ్రేకప్ చెప్పేస్తే ఆల్రెడీ ఈగోయిస్టిక్ అయిన దీక్షిత్ శెట్టికి హీరో కాదు విలన్ కమ్ హీరోకి కోపం వచ్చేసి తనని హరాస్ చేయడం మొదలు పెడతాడు అనమాట కాలేజ్లో. తన రెప్యుటేషన్ కానీ తనదంతా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో తనకు అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ తన తండ్రి గుర్తొచ్చి తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకుంటే తండ్రి కూడా చాలా హర్టింగ్గా మాట్లాడతాడు. నువ్వు నన్ను వదిలేసి వాడి దగ్గరికి పోయినావు కదా, వాడి దగ్గరనే ఉన్నట్టు అంటాడు. సో ఇదంతా ఈయన రష్మికకి మెంటల్ బ్రేక్ డౌన్ అయ్యి గట్టిగా అరిచి కాలేజ్లో వాడిని కాన్ఫరెన్స్ చేస్తుంది అనమాట, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని. నువ్వు ఎవరికైనా చెప్పుకొని నేను నీతో తిరిగానని ప్రచారం చేస్తున్నాక నువ్వు నాతో తిరిగావు కదా అని, నాకు లేని సిగ్గు నాకు సిగ్గుంటే నీకు సిగ్గు లేదా, నువ్వు హ్యూమనే నేను హ్యూమనే అన్నట్టు ఒక మాట అనేసి ఇక తర్వాత తను ఎలా కెటాన్ అయిపోయి తను ఎలా రిచ్ అయిపోయి తర్వాత వాళ్ళ డాడీని ఎలా చూసుకున్నది స్టోరీ. సో మనం ఇదా ఆలోచిస్తే మనము ఎంత చేసినా చేయకున్నా ఫర్ ఎగ్జాంపుల్ 2 చింపాంజీస్ ఉన్నాయనుకోండి, రెండు బర్డ్స్ ఉన్నాయనుకోండి. బర్డ్స్లో ఒక మేల్ బర్డ్ వేరే బర్డ్ దగ్గరికి వెళ్తే ఈ ఫీమేల్ బర్డ్ ఆ మేల్ బర్డ్ని కొడుతుందంట. ఇది డిఎన్ఏలో ప్రకారం ఇది ఉంది. సిమిలర్లీ ఒక యానిమల్స్లో చింపాంజీ తన ఫీమేల్ చింపాంజీ వేరే చింపాంజీ దగ్గరికి వెళ్తే ఈ చింపాంజీ కొడుతుంది. అది మన ఎవల్యూషన్లో భాగంగా మన డిఎన్ఏ పరంగా తరతరాల నుంచి అది అనేది ఒక ఇంబైబల్ అయిపోయింది. ఏంటి, హ్యూమన్స్ ఆర్ టెరిటోరియల్, హ్యూమన్స్ ఆర్ వెరీ అగ్రెసివ్ పీపుల్. అండ్ అలాగే మన హ్యూమన్ డిఎన్ఏలో మన థాట్ ప్రాసెస్లో ఇప్పుడు రాముడు కూడా సీతను అనుమానించాడనే కదా, రావణుడితో యుద్ధం చేశాడు కదా. సో ఎందుకు అంటే మనం ఆలోచిస్తే దీంట్లో ఏంటంటే హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్. ఒక అమ్మాయి ఉన్నప్పుడు, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అబ్బాయి కొద్దిగా పొజెసివ్గా ఉంటాడు. పొజెసివ్నెస్ అనేది వాళ్ళ ఫాదర్ కూడా పొజెసివ్గా ఉంటాడు అమ్మాయి విషయంలో. అమ్మాయి అంటే ఆ రెస్పెక్ట్, పొజెసివ్నెస్ అనేది ఆటోమేటిక్గా ఒక లివింగ్ థింగ్కి వచ్చేస్తుంది. బికాస్ ద డిజైన్ ద వే ఇట్ ఈస్ లైక్ ఉమెన్ అనే వాళ్ళు మనకు ప్రోజని ఇస్తారు. లైక్ మన జనరేషన్ని నీ డిఎన్ఏని క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. సో ఆబ్వియస్గా ఇట్స్ దే వాంట్ యువర్ డిఎన్ఏ, నీ డిఎన్ఏని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఒక అమ్మాయి, ఒక డెసిగ్నేటెడ్ అమ్మాయి నీకు ఉంది, రైట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ నీకంటూ ఒక టెరిటోరియల్గా హ్యూమన్గా ఉన్నప్పుడు అది ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరు. ఇప్పుడు కాదు, మనం ఒక 1000 years తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. కానీ రాహుల్ రవీంద్రన్ దృష్టిలో ఏంటంటే తను ఎక్స్ట్రీమ్గా చూపించేసి అమ్మాయిని లైక్ నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలని, నేను ఎవరు కంట్రోల్ చేయట్లేదు, అతని ఇష్టంని కూడా ఇతను ఎగ్జాగ్రేట్గా చూపించేసి ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా ఉండు, లైక్ నీకు అవసరం లేదు, నీకు ఫాదర్ అవసరం లేదు, నీకు వీడు అవసరం లేదు, ఎవడు అవసరం లేదు, నువ్వు ఒక్కదానివే ఉండు అని అంటున్నాడు. కరెక్టే, నువ్వు ఇండిపెండెంట్గా ఉండడం చెప్పడం కరెక్టే. కానీ నీకు ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకుండా ఒక అమ్మాయి ఎలా ఉంటుందో ఇతను దానికి సొల్యూషన్ చూపించలేకపోయాడు. అండ్ అలాగే ప్రతి అబ్బాయిని ఇతను తప్పించిన సినిమాలో ప్రతి ఒక్కడు వేస్ట్ కాడు అన్నట్టు చూపించాడు. అదేదో చిన్న రోల్లో చూపిస్తాడు ఒక అబ్బాయిని, హీరో సతాయిస్తుంటారే నువ్వు ఇలా సతాయించొద్దురా అమ్మాయిని అంటే మళ్ళీ అతని మీద కూడా గొడవ పడతాడు అనమాట. సో అదొక సీన్ ఏదో బ్యాలెన్సింగ్గా పెట్టాడు. బట్ మనం ఆలోచిస్తే ఈ సినిమాలో మాత్రం ఇలా చాలా ఫ్లాస్ అనిపిస్తాయి మనకి. సో నాకైతే పెద్దగా మూవీ నచ్చలేదండి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫెమినిజం. ఫెమినిజంకి డోస్ ఉంటుంది కానీ, అంతేగాని ఈ మధ్య కాలంలో మన డూడ్ అని సినిమా వచ్చింది. ఆ సినిమా బాగానే ఉంది కానీ ఆ సినిమాలో బావ మరదలు ఉంటాడు, ఆ మరదలు వేరే ఎవరినో లవ్ చేస్తే ఈ బావ వెళ్ళి ఇలా లవ్ని ఆమె కన్నా బిడ్డని వీని బిడ్డ అని చెప్పుకొని వాళ్ళ మూర్ఖుడైన వాళ్ళ మేనమామ నుంచి ఎలా కాపాడనే స్టోరీ. అదొక కైండ్ ఆఫ్ వర్షన్ డూడ్. అండ్ ఇప్పుడు ఏమో ఈ సినిమా అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు రాహుల్ రవీంద్రన్ అనేది మనకు అర్థం కాదు. అంటే అమ్మాయిలని మీరు మీరు ఇంకా డేట్ చేయమన్నా, మీరు ఇంకా ఇష్టం వచ్చిన వాళ్ళని డేట్ చేసేయండి, నీకు లైక్ ఎంతమంది డేట్ చేసుకోవచ్చు, నువ్వు 1 పెళ్లి చేసుకోవచ్చు అని అంటున్నాడు. కరెక్టే, కానీ మన హ్యూమన్ ఆర్ మన కల్చర్ అలా కాదే. మీరు ఆలోచిస్తే వెస్ట్రన్ కల్చర్కి ఇన్ఫ్లుయెన్స్ అయింది అంటారు. వెస్ట్రన్ కల్చర్ ఆలోచిస్తే మీరు ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి,
ఇవన్నీ ఒక 200 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన ల్యాండ్స్. ఈ 200 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఒక ఎంప్టీ బ్యారన్ ల్యాండ్స్, ఒక ట్రైబ్స్, ఒక ఇండియన్ ట్రైబ్స్ వీళ్ళందరూ ఉండే ల్యాండ్స్. ఇందులో యూరోపియన్స్, జర్మన్స్, స్వీడిష్, నార్వేగియన్స్ ఆర్ లైక్ స్పానియార్డ్స్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పాపులేట్ అయ్యి ఈ కంట్రీస్ని డెవలప్ చేసుకున్నారు, కాలనైజ్ చేసుకున్నారు. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే దేశాల్లో ఎలాంటి సంబంధాలు లేనప్పుడు వచ్చినప్పుడు వీళ్ళ కల్చర్లో ఆబ్వియస్గా వీళ్ళు చర్చ్ని వెళ్ళడము, లైక్ వాళ్ళకి ఒక యూనిటీగా ఉండడానికి ఒక క్రిస్టియానిటీని నమ్ముకోవడము, ఒక చర్చ్లో మ్యారేజ్ చేసుకోవడము ఆర్ డేటింగ్ చేసుకోవడము. అలాగే ఎందుకంటే మన ఇండియాలో అంటే మన చుట్టాలలో మనం వేల కోట్ల సంవత్సరాల నుంచి అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మనకి చుట్టాలలో మనం పెళ్లి చేసుకోవాలంటే మనము వాళ్ళ జాతకాలు చూస్తాం, వాళ్ళ వాళ్ళ పుట్టపూర్వత్రాలు చూస్తాం, మనం వాళ్ళ గోత్రాలు చూస్తాం, కుల గోత్రాలు చూస్తాం, కానీ చూస్తాం. ఎందుకంటే మనకు ఆ లీనియేజ్ అనేది ట్రాక్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ట్రాకింగ్ లేదే. వీళ్ళ ప్రొటెస్టియన్స్ ఇలాంటివి కూడా ఏమి ఉండవు వీళ్ళకి. సో వాళ్ళకి డేటింగ్ కానీ, క్లబ్ కల్చర్ కానీ, పబ్ కల్చర్ కానీ, వాళ్ళ పార్ట్ ఆఫ్ వాళ్ళ జనరేషన్ ముందుకు పోవాలంటే అవన్నీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అవన్నీ కల్చర్ వాళ్ళు ఆలోచించుకొని అలా డిజైన్ చేసుకున్నారు. అలా ఎవల్యూషన్ ప్రకారం వాళ్ళకి ఈ 200 ఇయర్స్లో వాళ్ళ కల్చర్ అనేది లైక్ వాళ్ళు అలా చేసుకున్నారు. సో దట్ వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలని, వాళ్ళకి పిల్లలు పుట్టాలని, వాళ్ళ జనరేషన్ అనేది పోవాలని. కానీ మనకు అలాంటి కల్చర్ కానీ అలాంటి కానీ అవసరం లేదే. బట్ మూవీ అయితే చెప్పాలంటే చాలా వన్ సైడెడ్గా తీసాడని. వన్ సైడెడ్ హోల్ బ్యాషింగ్ ఆన్ మెన్. అంటే అబ్బాయిలంతా కంట్రోలింగ్గా ఉంటారు, అమ్మాయిలంతా ఉత్తములు అన్నట్టు తీశాడు. బట్ ఈ ఒక 20-30 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్లో అయితే నాకు తెలిసిన, నేను టీనేజ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నేనైతే ఏ అమ్మాయి మోసపోవడం అయితే చూడలేదండి. అండ్ అమ్మాయిల వల్ల అబ్బాయిలు మోసపోవడం చూశాను. కానీ ఈ జనరేషన్లో మాత్రం నేను అమ్మాయిలు మోసపోయి అలా ఎవరున్నారండి. ఒక అమ్మాయి లవ్ చేయాలంటే ఫస్ట్ వాడి ఏ క్యాస్ట్ అని చూస్తున్నారు, వాడి ఎంత ఆస్తుందని చూస్తున్నారు, వాడికి ఎంత ఇది ఉందని చూస్తున్నారు. చాలా 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 థింగ్స్. ఎందుకంటే మీకు అర్థం కాదు ఏంటంటే అమ్మాయిలకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అబ్బాయిలకు ఆప్షన్స్ లేవు. అబ్బాయి ఒక అమ్మాయి నచ్చాడంటే ఆ అమ్మాయికి అదేదో తొలి ప్రేమ సింపుల్ చెప్పిన, నువ్వు చూస్తావు, వాడు చూస్తావు, వీడు చూస్తావు అన్నట్టు ఆల్రెడీ 10 మందిలో ఆ అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టుంటారు. సో ఇలాంటి లాజిక్లెస్ సినిమాలు తీసి ఆల్రెడీ సమతుల్యత దెబ్బతింటున్న మన సమాజంలో ఇంకా ఒక దెబ్బతినడానికి ఇతని సూడో ఫెమినిజం బ్రెయిన్ అంతా పెట్టి తీసిన సినిమా. నాకైతే మూవీ వచ్చేసి జస్ట్ $12 పడిందండి. అండ్ అలాగే నాకు రీగల్ పాస్ ఉంది కాబట్టి నాకైతే టికెట్ ఫ్రీగా వచ్చింది. మా పేరెంట్స్కి అయితే $12 పెట్టి టికెట్ తీసుకున్నాను. సో రీగల్ పాస్ ఎనేబుల్ అయిపోయింది. అండ్ అలాగే సినిమార్కి ఏఎంసీ కూడా అయి ఉండొచ్చేమో నాకు తెలియదు. సో మీరు ఖచ్చితంగా వీకెండ్ అయితే వెళ్ళి చూడండి. రష్మిక పర్ఫార్మెన్స్ కోసం అయితే మూవీ తప్పకుండా చూడొచ్చు. అండ్ చాలామంది లేడీస్కి అయితే చాలా కనెక్ట్ అవుతారు, మూవీ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది కేవలం అమ్మాయిలని దృష్టిలో పెట్టుకొని రాహుల్ రవీంద్రన్ తీసిన సినిమా ఇది. సో అబ్బాయిలకు అంత నచ్చకపోవచ్చు అనేది నా అభిప్రాయం. సో కొందరు అన్లెస్ అని అంటే వాళ్ళు రాహుల్ రవీంద్రన్ అంత గొప్ప ఫెమినిస్ట్ అయి ఉంటే మాత్రం వాళ్ళకైతే విపరీతంగా నచ్చేస్తుంది మూవీ. అండ్ ఇలాంటి మూవీస్ మీద చాలా చర్చాగోష్ఠులు జరుగుతుంటాయి. చాలా ఇప్పుడు తమిళ్ వాళ్ళు చిన్న చిన్న సినిమాలకే వాళ్ళు పంచాయతీలు పెట్టి స్టేజ్ మీద వందల మంది మైకులు పట్టుకొని చర్చాగోష్ఠి అష్టావధానంలా చేస్తారు కదా. సో ఇప్పుడు ఈ మూవీ కూడా చాలా చర్చలు, చాలా చర్చాగోష్ఠి కార్యక్రమాలు చాలా చేసి చాలా ప్రమోషన్స్ అలా కూడా నడుస్తాయి అన్నమాట. సో ఈ మూవీ అలా అనమాట. సో మొత్తానికైతే రాహుల్ రవీంద్రన్ మనకి గ్రీకు వీరుడు లాంటి సినిమా, గ్రీకు వీరుడు కాదు, మన్మధుడు 2 లాంటి డిజాస్టర్ అయితే ఇచ్చాడు ఇంతకుముందు. ఇది హోప్ఫుల్లీ తనకి మూవీ కెరియర్ రివైవింగ్ మూవీ అవుతుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. మూవీ అయితే ఎక్కడైతే బోర్ లేదండి, చూడొచ్చు. లైక్ ఫ్యూచర్లో ఓటీటీలో వచ్చినా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇది నా పాడ్కాస్ట్. లవ్ యూ ఆల్. మరి ఇంకొక మూవీతో ఆర్ ఇంకొక రివ్యూతో మేము ముందుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.